చాలా సంతోషం అండి అందరూ ఇచ్చేసిన ఇది. ఈ మీ అందరికీ బాగా తెలుసు, పళ్ళలో రారాజు మామిడి పండు, మామిడి. సాంస్కృతిక శాఖలో ఈ రంగంలో రారాజు మామిడి హరికృష్ణ గారు. ఈ వేదికకి మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత, ధన్యవాదములు. ముందుగా ఆత్మీయత సత్కారాన్ని అందిస్తారా, మాటల్ని వరవణ్ణి కురిపించమంటారా? మాటలే కావాలా? ఓకే. మా అమ్మ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. మాకు అందరికి కావాలి ఆరోగ్యలక్ష్మి. మరి మీ ఆరోగ్యకరమైన మాటలు మాకు ఆహ్లాదకరాన్ని ఇస్తాయి అనుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్లస్ ఇక్కడ వేదిక ముందు ఉన్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ప్రసన్నరాణి గారు ఎవరి ద్వారానన్నా తన సంస్థ ద్వారానన్నా నన్ను పిలిచి ఇక్కడ కూర్చోపెట్టి ఏదో ఒక లోకానికి నన్ను తీసుకెళ్ళిపోతుంటుంది. ఈరోజు ఈ యొక్క చెప్పాలంటే ఈ రంగస్థలం ఒక రకంగా నాకు ఒక ఏదో ఒక డ్రీమ్ ల్యాండ్కి వెళ్ళేసి వచ్చేసాను. సో ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రసన్నరానికి అండ్ ఐ హ్యావ్ టు కంగ్రాచ్యులేట్ చంద్రలేఖ. ఈ యొక్క పిల్లలందరినీ నవడేస్ చిల్డ్రన్ ఎన్నో ఇన్పుట్స్ ఉంటాయి వాళ్ళకి, ఎక్కడెక్కడో వాళ్ళ మైండ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఒక తాట్ మీదకి తీసుకొచ్చి ఇంత బ్యూటిఫుల్గా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. కొన్ని ఐటమ్స్ యాక్చువల్లీ చాలా రోజులైంది చక్కటి జానపద నృత్యం చూడడం. లేకుంటే అక్కడ రెపటోర్ ఉంటుంది అనమాట. అలరిపు, జతీశ్వరం, పదము, జావలి అని చెప్పేసి అలాగా రెపటోర్ తిల్లానా ఎండ్స్ యూ స్టార్ట్ అండ్ ఎండ్. అలా కాకుండా ఈ మధ్యలో జానపదం కూడా పెట్టారు. నా ఫేవరెట్ వాజ్ ది లాస్ట్, దట్ ఈస్ ద దుర్గా మీద నవదుర్గాల ఐటమ్. చాలా బాగా చేశారు. కంగ్రాచ్యులేషన్స్ చంద్రలేఖ అండ్ విష్ యూ ఆల్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి. ఎన్నో విషయాలు, చిన్నప్పుడు జ్ఞాపకాలు ఒకేసారి అలా వల్లవేసినందుకు చాలా సంతోషం. మీకు అనేక వేల నమస్కారాలు, కృతజ్ఞతలు. శివచంద్ర లహరి డాన్స్ అకాడమీ నుంచి. అలాగే ఈరోజు స్పెషల్ కూడా ఉంది. 9 సిరీస్తోని 9 మంది పేరెంట్స్కి అవార్డ్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఉన్నాయి. అది బెస్ట్ స్టూడెంట్ కావాలంటే అలా ఉన్నాయి. దయచేసి ఇంతసేపు తిలకించినప్పుడు అతిథులు మాట్లాడుతున్నప్పుడు మీరు అలా కోలాహలంగా చేస్తే బాగుండదు కదా. సో మరొక అతిథి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను. వేణుతో పాటు ఈరోజు వాణి గారు ఉన్నారు. వాణి గారు మీరు. A warm good afternoon to the guests on the dais and off the dais. First of all, I went to my school days. In my school, I am from Navodaya Vidyalayas, so it's compulsory for us to dance. Dance is also a subject. So when Chandralekha asked me regarding this program, I thought it's a Saturday, it's a very busy day for me, but I took half-day leave and came here to enjoy myself. First of all, I want to congratulate Chandralekha and also the team, including parents. As we know that it's very tough to drop children in the dance academy and also take care of your profession. Nowadays, each and every, even both father and mother were employees. It's really tough for the parents to take care of the children, especially for these such special activities. So first of all, I want to congratulate the parents who are taking care and of each and everything of the learning this process. And also I want to congratulate the Chandralekha who is taking care of even small kids. Small kid who danced here, she took the show. Very small, she's very small. Really, I took great privilege to be part of this show. And also I want to give a small hint from my side. I'm RTO, I'm a Group 1 officer of 2018 batch. I wish to take this one chance
డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ చిల్డ్రన్. మైనర్ డ్రైవింగ్ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి ఇదొక్క ఛాన్స్ నేను తీసుకున్నాను చంద్రలేఖ, బికాజ్ ఐ టేక్ దిస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ హియర్. ఇంత ప్రేమ పెంచుకున్న పిల్లలు మనతో పాటు మనం వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు భూమి మీద ఉండాలి. కాబట్టి ఇదొక మీరు మాత్రం అన్నీ ఇవ్వండి ఎక్సెప్ట్ వెహికల్. ఓకే. అండ్ ఆల్సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ పేరెంట్స్. ఎంత కష్టపడి ఇందాక నేను విన్నాను 8 సంవత్సరాల నుంచి నేర్చుకున్న పిల్లలు ఉన్నారంట ఇందులో. ఎంత కష్టమో నాకు తెలుసు. 8 సంవత్సరాల నుంచి కూడా పిల్లల్ని డ్రాప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ పంపించి వస్తున్నారు అంటే వాళ్ళని మళ్ళీ డ్యాన్స్, ఈ కాస్ట్యూమ్స్ ఎంత కష్టమో, ఈ కాస్ట్యూమ్స్ వేర్ చేయడం, వాళ్ళు కూడా ఆ కిరీటాలు ఎంత కష్టం ఉంది, నవలక్ష్మి ఎంత బరువు ఉంటాయి కిరీటాలు, వాటిని మోయటము, ఆ హెయిర్ స్టైల్ అవన్నీ బేర్ చేయటం, ఆ కలర్ అంతా పెయింటింగ్ అంతా వేసుకొని, ఎస్పెషల్లీ దుర్గాదేవి అయితే బ్లాక్ కలర్ వేసుకొని ఎంత ముద్దుగా ఉన్నదో, ఎంత కష్టమైన అది చిన్న వయసులో తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంకా వాళ్ళకి స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ లైఫ్స్ ఎక్కడో హిమాలయాలు అంతా ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ, అలాగే ఈ చంద్రలహరి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఎన్నో వసంతాలు చేసుకోవాలని ఆశిస్తూ నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. నల్లనయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ నలుపును కూడా ముద్దుగా ఉంది మీరేనండి. నలుపును కూడా ముద్దుగా ఉంది భావించేసి అంత చక్కగా వర్ణించినందుకు చాలా అద్భుతమైన మాటలు. అండ్ మేము నేర్చుకున్న పిల్లలు ఎప్పుడు కూడా అలా పేషెన్స్తో ఎక్కువగా ఉంటారు. నల్లనయ్య అంటాం కానీ నీలమేఘ శ్యాముడు మా కన్నయ్య. అలాగే మరొక అతిథి ఈరోజు ఉషా విశ్వనాథ్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. సభను అలంకరించినటువంటి నాట్య కళా మయూరి గారు, డాక్టర్ ప్రసన్నరాణి గారికి, నాట్య మయూరి చంద్రలేఖ గారికి, అండ్ డాక్టర్ జయంతి గారికి, ఆర్టీఓ గారికి, అండ్ అలాగే ప్రసన్నరాణి గారికి సపోర్టు అంతా ఉండేటటువంటి అంకులు హనుమంతరెడ్డి గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్కి, అలాగే తమ ప్రదర్శనతో మమ్మల్ని మైమర్పించినటువంటి నాట్య మయూరులు, జూనియర్ నాట్య మయూరులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా మిస్ అయ్యాను. ఈరోజు చెప్పారు ప్రసన్నరాణి గారు, మేడం గారు 12:30 వరకు రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక లాస్ట్లో చూశాక నేను ఎంత మిస్ అయ్యానో తెలిసింది. ఒక 3 hours 4 hours మిస్ అయింది. ఆ ట్రాఫిక్లో మీటింగ్స్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత ఏదో స్వర్గంలోకి పోయినట్టు అనిపించింది. ఏంటి ఈ స్వర్గంలో అంత అమ్మవార్లు ఉన్నారు, ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మొత్తం నా టైర్డ్నెస్ అంతా ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని రకాల రిలాక్స్ అయిపోయాను ఒక్కసారి. డాక్టర్ గారు చెప్పినట్టు ఒక రకమైన హ్యాపీనెస్ ఫేస్లో, నేను ఏదో సాధిస్తున్నాను, ఇంకా సాధించబోతున్నాను అని ఒక హ్యాపీనెస్ మాట్లాడినా చేస్తున్నా కళ్ళల్లో ఒక ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్, దట్స్ ఎనఫ్ లైఫ్ కనిపించింది నిజంగా నాకైతే తనని చూశాక. సో రియల్లీ ఏ పేరెంట్స్ అయితే పిల్లలకి ఆపర్చునిటీస్ ఇస్తారో రియల్లీ వాళ్ళే దేవుళ్ళు ఆ పిల్లలకి చెప్పాలంటే. దాంతోపాటు ఇంత ఓర్పుతో నేర్పేటటువంటి గురువులుండి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చేటటువంటి ఈ రోజుల్లో కూడా ఇంకా బాగా చేసేటువంటి ఇంత నాట్య మయూరులు ఉండి ఇలా తీర్చిదిద్దుతున్నటువంటి వీళ్ళకి గురువులకు కూడా నా యొక్క నమస్కారాలు. రియల్లీ చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఈరోజు. మీరు ఇంకా చిన్న వయసులోనే ఇప్పుడే స్టార్ట్ చేశారు, మీకు ఇంకా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది చంద్రలేఖ గారికి రియల్లీ. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలి, మేము కూడా వస్తాము. రియల్లీ సో హ్యాపీ నిజంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవటం కూడా. అన్నిటికన్నా అలా దాంతోపాటు ఈ సభని చాలా తన యొక్క వేణుగానంతో చాలా బాగా నడిపించినటువంటి వేణుగారికి కూడా నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.
ఆ రంగడికి ఇష్టమైన ఈ రంగమణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే భయపడ్డారా రంగమణి అంటే? ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, భయానక నవరసాలు ఒక రసం చూపించారు, ఒక రసము. ప్లీజ్ నేను ఇక్కడి నుంచి మాట్లాడనా? వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఒకవేళ నేను పెద్దనైతే బ్లెస్సింగ్స్ అందరికీ, సభలోని వారందరికీ కూడా శుభవందనాలు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ఫస్ట్ ప్రసన్నానికే ఇవ్వాలేమో ఫస్ట్ గ్రేడ్, తర్వాత వారి శిష్యురాలకి. ఎందుకంటే ప్రసన్నాని నాకు 35 ఏళ్ళ బట్టి పరిచయం ఉంది. ఆమె నేను నవ్వడం తప్ప మాటలు ఉండవు, ఊరికొరికే నవ్వుకుంటాం, ఫోన్ చేసి ఊరికే నవ్వుతాం. ఎందుకు నవ్వుతారు? పక్క వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమీ ఉండదు, హలో అంటాను నవ్వడం, హలో అంటాను నవ్వడం, ఇలాగే నవ్వుతుంటాం, దాని విశేషాలు ఏమి ఉండవు. అంత ఎప్పుడు అలా తనుండి ఎంత నవ్వినా ఒక గురువుగా శిష్యులకి ఎంత బాగా నేర్పిస్తుంటే, కఠినంగా నేర్పిస్తుంది. వచ్చి తీరవలసింది ఆ డ్యాన్స్. తల్లిగా ఆదరిస్తుంది, భోజనం పెడుతుంది, పిల్లలలాగా చక్కగా చూసుకుంటుంది, ఒక ఫ్రెండ్గా ఇలాగే నవ్వుతుంది, స్నేహితురాలుగా హాయిగా షాపింగ్కి వెళ్తుంది వాళ్ళతోటి. ఇన్ని ఉన్నాయి కళలు ఈవిళ్ళలోనూ. డ్యాన్స్ కళ ఒకటే కాదు, రకరకాల కళలు ఉన్నాయి. అలా శిష్యుల్ని తీర్చిదిద్ది ఎంతమందో శిష్యులు. మరి ఈ రోజుకి ఆ అమ్మాయి ఈ వీరిని గౌరవించి పాదాబంధనం చేసి పాదపూజ చేస్తుందంటే మరి ఆ గ్రేట్. ఎంత ఆమెకి అభిమానం పెరిగింది గురువు గారంటేను. ఇలా ఉండాలి ఎప్పటికీ గురు శిష్యుల సంబంధం అంటే ఇప్పటికీ అలా ఉండాలి, అలా ఫ్లోలాగా వెళ్తూ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అందరూ కాదు, చాలామంది నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గురువుగారు కనబడితే బాబాయ్ మళ్ళీ చూడాల్సి వస్తేమో, దండం పెట్టాల్సి వస్తేమో, అటు ఇటు వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి శిష్యులు అంటే గురువులు ఉంటే ఆ కళ ఎంతో అభివృద్ధి చెందని ఆశిస్తూ, అలాగే తను పాపం ఎంతో నేర్చుకొని, అసలు ముఖ్యంగా పిల్లలందరూ ఎంత బాగా చేశారంటే అసలు ఎంత డిసిప్లిన్. ఎవరికి పిల్ల కనబడడం లేదు, అసలు ఎక్కడ ఎవరు కనబడట్లేదు, చుప్చాప్ అందరూ ఎక్కడో కూర్చుంటున్నారు. డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్ లాగా ఉంది. ఎవరు మాట్లాడటం లేదు, ఏం లేదు, గప్చిప్గా ఉన్నారు. కానీ అది నేర్పడం కూడా అది కూడా కొంత వీరికలో ఉంది. ఇది మళ్ళీ అక్కడ పాస్ ఆన్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ అలా రొటేట్ అయింది. ఇవన్నీ కూడా గురు శిష్య సంబంధాలకు సంబంధించినవి. అన్నిటికంటే చాలా బాగా చేశారు. బుడ్డబడి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కాస్ట్యూమ్స్ కానీ మేకప్లు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే వేణుగారి యాంకరింగ్ అద్భుతంగా చాలా బాగా. ఒక్కొక్క పాటకి దాని వెనకాల ఉన్న హిస్టరీ చెప్పుకుంటూ వచ్చారు, చాలామంది తెలియదు. చాలా అభినందనలు మీకు, బ్లెస్సింగ్స్. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రసన్నాని గారికి, చంద్రలేఖ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అలా గురువు గారిని సేవలు చేసుకుంటూ పైకి తానే ఒక పెద్ద గురువు లెవెల్కి వెళ్ళాలి, ఎన్ని వందల మందికో డ్యాన్సులు నేర్పాలని ఆశిస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి గురు శిష్యులిద్దరికీ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైనా విద్యని అభ్యసించాలంటే గురువుని ప్రసన్నం చేసుకోవాలి. మరి ప్రసన్నరాణి గారు ఎలా ప్రసన్నమయ్యారో తెలియదు, కానీ కళల్ని పోషిస్తూ, కళల్ని ఆస్వాదిస్తూ, కళల్ని ఆహ్వానం పలుకుతూ ఇంతమంది శిష్యులకి రారాని అయ్యారు కదా. నిజమే, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న ఒక్కొక్క రంగంలో నిపుణులైన ఇంతమందిని కూర్చోబెట్టి ఈ రంగాన్ని ఇంత ఆహ్లాదకరంగా చేసిన ఈ నవ వసంత కింకిణి నాద రసమయం నిజంగానే రసమయమైంది. అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం గురువు యొక్క కృషి, గురువు చేసిన కష్టం. గురువు వెనకాల ఉండి అంత కష్టపడి నేర్పబట్టి ఈనాటి కార్యక్రమం ఇంత బాగా ఇంత జయప్రదంగా జరిగింది. ఇది 9వ వసంతం. ఇలాగే ఎన్నో వసంతాలు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. దీనికి ఇప్పటి వరకు తల్లిదండ్రులు బాగా తోడ్పాటు చేశారు. కాకపోతే కొంతమంది అంతగా కోఆపరేట్ చెయ్యలేదు. అది మీరు అర్థం చేసుకోకపోవడం వలన జరిగింది. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుని గురువుని
గురువుకి ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తేనే మీకు కళ వస్తుంది. ఏ కళ అయినా సరే గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్తో మీరు ఇస్తేనే మీ పిల్లలు గురువుకి రెస్పెక్ట్ ఇస్తారు. అది మీరు అర్థం చేసుకోండి. మీరు పిల్లల ముందు గురువుని చిన్నతనం చేసి మాట్లాడారే అనుకోండి, పిల్లలు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. అలా చెయ్యొద్దు. ఎందుకంటే అది మీ పిల్లలకి అభివృద్ధి కోసం నేను చెప్తున్నాను. కాబట్టి మీరు మీ పిల్లల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ, మీరు కోఆపరేట్ చేసి ఇలాగ కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకోవాలి. మీ పిల్లలు ఇంత ఎదగాలని నేను ఆశిస్తున్నాను. దీనికి మీరందరూ కోఆపరేషన్ చాలా అవసరం. ఇప్పటికి చాలా బాగా కోఆపరేట్ చేశారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. ఈరోజు ఈ కార్యక్రమంలో చంద్రలేఖ చాలా కష్టపడింది. నాకు ఆ నమ్మకం ఉంది తన మీద. తను కష్టపడుతుంది, బాగా చేస్తుంది అని. అలా చేసింది కనుక ఈరోజు ఇంత కార్యక్రమం జరిగింది. దీనికి వెనకాల చంద్రలేఖ మదర్ లక్ష్మి చాలా కష్టపడతారు. ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చెయ్యాలి. మమ్మల్ని అందరినీ ఇలాగే గెస్ట్లుగా పిలుస్తూ మమ్మల్ని సంతోష పెట్టాలని ఆశిస్తున్నాను. ఈ ఆశని మీరు అందరూ నిలబెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, వేణు మహానుభావుడు అందరినీ ఎంటర్టైన్ చేశాడు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. చాలా చూసారా, చప్పట్లు కొట్టండు. సో ఇలాగే కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇలాగే మనందరం ఇలాగే కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉండాలి అని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. యూ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. కంగ్రాట్స్. సో 9 మంది శిష్యులకు కూడా అవార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్కి ఉన్నాయి. ఈ రెండింటికి మాత్రం మీరు అక్కడే స్టాండ్ అయి ఉండాలి. కూడా రాబోతున్నారు అవిఘ్నేష్ సార్ పేరెంట్స్ పాండు గారు, హరిత గారు, ప్లీజ్. గ్రూప్ ఫోటోలు అందరూ ఉంటే బాగుంటుందేమో. పోనీలో ఒక ఫోటోవే కదా జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఎస్, ప్లీజ్. పిల్లర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంటున్నారు అవిఘ్నేష్ సార్ పేరెంట్స్ ఈరోజు పాండు గారు, హరిత గారు. అలాగే నెక్స్ట్ అవార్డు అందుకోబోతున్న వారు శ్రీనివాస్ గారు, దేవి గారు, మహిత పేరెంట్స్. ప్రోత్సాహంగా ఉంటుంది, కళని ఇంకా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఉన్న అభిరుచిని కాస్త పిల్లల్ని అలా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మహిత పేరెంట్స్ శ్రీనివాస్ గారు, దేవి గారు, ప్లీజ్. ఉషా గారు రండి, ఫ్రేమ్లోకి రండి. నెక్స్ట్ శృతి పేరెంట్స్ తల్లిదండ్రులు వినోద్ గారు, శ్వేత గారు. వినోద్ గారు, శ్వేత గారు రెడీగా ఉండండి ప్లీజ్. చంద్రలేఖ వీళ్ళు అందిస్తారు, నువ్వు అక్కడ ఉండు స్టాండ్గా ఫోటోలో. వీళ్ళు మా హరితలేఖ ఉంది కదా అక్కడే ఉండి. అండ్ విలక్షణ పేరెంట్స్ చంద్రమాచారి గారు, స్వాతి గారు. వినోద్ గారు, శ్వేత గారు అందుకుంటున్నారు. శృతి పేరెంట్స్ తల్లిదండ్రులు. తర్వాత విలక్షణ, లక్షణం కన్నా కూడా ఇంకా లక్షణమైనది అర్థం అనమాట విలక్షణం అంటే. చంద్రమాచారి గారు, స్వాతి గారు. పిల్లర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకుంటున్నారు శివచంద్ర లహరి డాన్స్ అకాడమీ. నవవసంత కింకిణి నాద రసమయం. నవవసంతాల మువ్వల సవడి ఎంతో రసమయంగా సాగిపోతూ ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. నిత్య పేరెంట్స్ మహేష్ గారు, సౌజన్య గారు. నిత్య పేరెంట్స్ మహేష్ గారు, సౌజన్య గారు. అలాగే ధవన పేరెంట్స్
ప్రవీణ్ గారు, యామిని గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ గారు, యామిని గారు. ప్రవీణ్ గారు, యామిని గారు. అలాగే ధవన పేరెంట్స్. ప్రవీణ్ గారు, యామిని గారు. అలాగే శ్రేష్ఠ పేరెంట్స్ నాగరాజు గారు, పుష్పరాణి గారు. ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో వేణు ఈజ్ ద గుడ్ ఫెలో అంటాను. మీరు ఇందాక ఎల్లో షర్ట్తో పలకరిస్తే స్టూడెంట్ ఏమో అనుకున్నాను. మీరు పేరెంటా? అయ్యో, ఇంత చిన్న వయసులో పెళ్ళి అయిపోయిందా? బాల్య వివాహం అనుకుంటా. అయితే శ్రేష్ఠ గారు, నాగరాజు గారు, పుష్పరాణి గారు, ప్లీజ్ వెల్కమ్. శ్రేష్ఠ పేరెంట్స్ నాగరాజు గారు, పుష్పరాణి గారు. అలాగే తర్వాత హాసిని పేరెంట్స్ రాజశేఖర్ గారు, రాధిక గారు. హాసిని పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల హాసిని అందుకుంటుంది ఇప్పుడు. ప్లీజ్ వెల్కమ్ హాసిని. ఇలాంటి వేడుకకి కంపల్సరిగా తీసుకొస్తే బాగుంటుంది. జాహ్నవి పేరెంట్స్ యువరాజ్ గారు, కళ్యాణి గారు. అలాగే లాస్ట్ సెగ్మెంట్లో లాస్ట్గా ఉన్నాం. అండ్ ఈ కూచిపూడి డ్యాన్స్ అకాడమీకి పిల్లలు చాలా సపోర్ట్ చేస్తూ క్రమశిక్షణతో నృత్యం నేర్చుకుంటున్నవారు. లాస్ట్ పేరెంట్స్ 9వ అవార్డు జాహ్నవి పేరెంట్స్ యువరాజ్ గారు, కళ్యాణి గారు. అండ్ ఫస్ట్ అవార్డు అందుకోబోతున్న స్టూడెంట్ అవిఘ్నసారా, మోస్ట్ ఎంథియాసిస్ట్. అబ్బో, ఇది పలకడం కూడా చాలా కష్టంగా ఉంది ఇంత స్పీడ్గా పలికితే. టీచర్ ఎందుకు ఇలా రాశారు? అతి ఉత్సాహం అంటారా? మోస్ట్ ఎంథియాసిస్టిక్ పార్టిసిపెంట్స్ అవార్డ్ అవిఘ్నసారా. పిల్లలకు కూడా వాళ్ళ ప్రతిభ అల్లరికి అన్నిటికీ అన్నమాట. బెస్ట్ అటెండెన్స్ అవార్డ్ ఎస్ జాహ్నవి. జాహ్నవి. బెస్ట్ ప్రామిసింగ్ డాన్సర్ అవార్డ్ ఎం ధవన. మోస్ట్ ప్రామిసింగ్ డాన్సర్ అవార్డ్ ఎం ధవన. మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టూడెంట్ జాయ్ఫుల్ ప్రీసెస్ అవార్డ్ ఎం నిత్య. మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టూడెంట్ జాయ్ఫుల్ ప్రీసెస్ అవార్డ్ నిత్య. శ్రేష్ఠ అందుకోబోతుంది మోస్ట్ ఇంప్రూవ్డ్ స్టూడెంట్ అవార్డ్. నెక్స్ట్ 5th కేటగిరీ శ్రేష్ఠ. బెస్ట్ క్యారెక్టర్ రోల్ అవార్డ్ కే హాసిని. సినిమా వాళ్ళకి అవార్డులు ఉంటాయా, లేదంటే ఇంకా కళాకారులకి అవార్డులు ఉండవా అనుకుంటూ స్టూడెంట్స్ కూడా అవార్డులు ఉన్నాయి. బెస్ట్ క్యారెక్టర్ రోల్ అవార్డ్ హాసిని. ఎస్ మహిత కే అక్షయ అందుకోబోతున్నారు స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్. మహిత అండ్ అక్షయ. ఎస్ మహిత అండ్ కే అక్షయ స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్. నెక్స్ట్ వి శృతి అందుకోబోతుంది మోస్ట్ డెడికేటెడ్ స్టూడెంట్ అవార్డ్. కే విలక్షణ స్టూడెంట్ ఆఫ్ ది అకాడమీ అవార్డ్. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది అకాడమీ అవార్డ్ విలక్షణ.
సో బాపనపల్లి వెంకటస్వామి గారు మేకప్ ఆర్టిస్ట్ నంది అవార్డు అందుకున్న వ్యక్తి, వారికి సన్మానించుకున్నాం. ఇంతమంది కళాకారులు ఇంత అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారంటే చాలా అద్భుతమైన విషయమే. చాలా చక్కగా నీట్గా జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్న సమయంలో చంద్రలేఖ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్ని విధాలుగా తొమ్మిది విధాలుగా డివైడ్ చేసి ఇంతమందికి తల్లిదండ్రులకి అవార్డు ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి పేరెంటు అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా అంత కోఆపరేట్ చేస్తే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అవార్డ్స్ తీసుకుంటారు. ఇదంతా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, పిల్లల తల్లిదండ్రుల్ని ఎంకరేజ్ చేయడానికి చంద్రలేఖ చేసిన స్పెషల్ అవార్డ్స్ ఇలాగే అవార్డ్స్ అందుకోవాలని ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు ఇలాంటి అవార్డు అందుకోలేదు, నాకు చాలా బాధగా ఉంది. అయితే మళ్ళీ చేరిపోదామండి శివచంద్ర లహరి డాన్స్ అకాడమీలో చేరిపోదు, మనం కూడా స్టూడెంట్స్ లాగా. అవును, నేను కూడా మర్చిపోయాను, నాకు కూడా మతిమరుపు వచ్చేసింది. గురువు గారికి చేసాం, స్టూడెంట్ చేసాం, మరి ఈ చంద్రలేఖకు కూడా సన్మానిస్తే బాగుంటుంది కదా. ఇది గురువుగారి తరపున అంటారా? ఎస్, థ్యాంక్ యూ. గురువుని మించిన శిష్యురాలు అయిపోయిందండి. తనే కొరియోగ్రాఫ్ చేస్తుంది, మంచి డెడికేషన్గా ఉంది, చక్కని ఆహార్యం, చక్కని పలకరింపు. లాస్ట్ టైం బామా కలాపం చేస్తే ఈసారి గొల్ల కలాపం చేసి అలరించేసింది. అద్భుతం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ లక్ష్మి గారు, శివకుమార్ గారు, హరితలేఖ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సమిష్టిగా అనుకొని వాళ్ళకేనా లక్ష్మి గారు అండ్ శివ గారు ఈ సమక్షంలో చంద్రలేఖ నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి. మీ పేరెంట్స్కి ఒకసారి పాదాభివందనం చేస్తే నేను చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా మాట చంద్రలేఖకు కూడా సన్మానించే ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు, స్టూడెంట్స్. రండి రండి. శిష్యులందరూ కూడా సీనియర్ కేటగిరీ నుంచి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా వారి గురువు గారికి కూడా పాదాభివందనం చేస్తూ చక్కగా పాదని ప్రక్షాళన చేస్తూ పాద పూజ నిర్వహిస్తున్నారు గురువులు. ఇది కదా వైభోగం అనమాట. గురువుగారు చూస్తుండగా మరో శిష్యురాలకి ఇలా అనమాట. చాలా బ్యూటిఫుల్ ఈ సీనరీ. జాయిన్ అవ్వండి, ఎవరైతే దీనికి కష్టపడ్డారో వెన్నుముకగా ఉన్నారో పేరెంట్స్ మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. ఎన్నో అనుకుంటాం, అన్నీ సాధించలేం, కానీ కొన్ని మాత్రం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. జీవితంలో ఇది కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా జరగాలని మనం అందరం భావిస్తూ ఉంటాం. అలాంటి జరుగుతుంది ఈరోజు చంద్రలేఖకి. చాలా సంతోషం తల్లి. ఇంత మంచి కార్యక్రమంలో నీకు మీ గురువుగారి సమక్షంలో, అతిథుల సమక్షంలో ఎవరైనా పిలవలేదని మొహమాట పడకండి. ఇది మంచి అవకాశం మీ గురువుగారికి సత్కరిస్తుంటే. నేనైతే కుంకుమని తీసుకురాలేదు, నుదుట కుంకుమ అలంకరించడానికి కోసం. దయచేసి మొహమాట పడకండి. నన్ను పిలవలేదు మా గురువు గారు, మా స్టూడెంట్, పిల్లల పేరెంట్స్ మేము ఉన్నాం అనుకోవద్దు. అంటే ఇలా చేస్తేనే గౌరవిస్తారు వేదిక మీద అనేది మాత్రం అనుకోవద్దండి పేరెంట్స్, దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే కొంతమంది ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సహించిన బాటలోనే మిగతా వాళ్ళు నడుస్తారు, ఈ కళని ఇంకా అభివృద్ధి చెందవచ్చు. ఇలా చేస్తే పిల్లల పేరెంట్స్ కూడా మంచి గురువులుగా తయారవుతారు. నెక్స్ట్ కేటగిరీలో వెళ్ళి మనం గురువులుగా చూస్తాం ఇదే వేదిక మీద.
పెద్దలు పండితులు చిలుకూరు బాలాజీ సేవలో తరిస్తున్న పూజ్యులు రంగరాజన్ గారికి నామస్మరణతో శ్రీనివాస గోవింద ఆపద బాంధవ గోవింద అంటూ ఆ గోవింద నామస్మరణతో చేస్తూ ఆ బాలాజీ సేవలో ఉండటం వల్ల రాలేకపోయారు. మా చంద్రలేఖ మిమ్మల్ని కూడా సన్మానించాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ మనసులో దాచుకోకూడదు, లావైపోతాం. ప్లీజ్ వెల్కమ్. అందరూ మీ క్లినిక్ ఎక్కడుంది? నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రోగ్రాంకి మీరందరూ విచ్చేసినందుకు గౌరవనీయులైన అతిథులకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. పేరెంట్స్ అందరు ఎంతో కోఆపరేట్ చేశారు. అలానే వేణు అన్నయ్యకి, వెంకట్ స్వామి అంకుల్కి, అడగంగానే ఒప్పుకున్నందుకు వర్షాకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇవాళ కార్యక్రమం చేసుకోవడానికి రవీంద్ర భారతి మాకు కల్పించినందుకు రవీంద్ర భారతి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మేడంకి స్పెషల్గా థ్యాంక్ యూ తెలియచేసుకుంటున్నాను. నా స్టూడెంట్స్ అందరికీ నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందమ్మా. అందరూ పైకి రావాలి, అందరూ మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా తాపత్రయం. నీల్ డౌన్ చేసి ఉండాలి, అందరూ ఒకే ఫ్రేమ్లో ఉండాలి, ఒకే ఆర్డర్లో ఉండాలి. ఫోటో తీసినప్పుడు ఫోటో వైపే చూడాలి, పక్క వాళ్ళని అసలు చూడొద్దు. మీ మెమెంటో మీ ఫేస్ మీదకి రానివ్వద్దు. కొంచెం ఎక్కడంటే ఈ చెస్ట్ వర్క్ తీసుకోసుకోండి ప్లీజ్. మీకు స్మైల్, ఫోటో వైపే చూడండి. దయచేసి ఎవరిని పలకరించకండి. వచ్చేవాళ్ళు వస్తారు, ఫోటోలు వేస్ట్ అవ్వు. అది డిజిటల్ రీల్ కాదు ఇప్పుడు.